హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పూరీ పిండి లేకుండా ఓన్లీ గోధుమ పిండి అలాగే మైదాతోని పూరీలు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తా. సేమ్ హోటల్ లాగానే ఉంటుందండి. హోటల్లో అయితే పూరీలు ఎలా ఉంటాయో ఇంట్లో గోధుమ పిండితో మనం చేసుకునే పూరీలు కూడా అలానే ఉంటాయి. ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మనమైతే ఒక గిన్నె తీసుకొని ఒక చిన్న బౌల్తోనే అయితే మైదా పిండి తీసుకోవాలి. మనం ఏ బౌల్తోనైతే మైదా పిండి తీసుకున్నామో అదే బౌల్తోని గోధుమ పిండి కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే మనం పూరీ కూర కూడా చేస్తాం కదా, అందులో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి పూరీలో కొంచెం సాల్ట్ తక్కువనే వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని అంతా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. తెలుసు కదండి పిండి పిసకడం ఎలానో, అట్లా అంతా మంచిగా కలుపుకోవాలి, ఉప్పు మొత్తం కలిసేలా. ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోసుకుంటా పిండిని అయితే కలుపుకోవాలి. ఒకటేసారి చాలా వాటర్ అయితే పోసుకోకండి, పిండి మొత్తం మెత్తగా అయిపోయి లూజ్ వస్తుంది. కొన్ని వాటర్ పోసుకుంటా మనకి ఎంత పడుతుందో అంతనే వాటర్ పోసుకుంటా అయితే మనం మంచిగా పిండిని అయితే కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటా ఎలా కలుపుకున్నానో చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిలో మనమైతే కొంచెం ఆయిల్ పోసుకోవాలి. అదే మనం వంటకు వాడతాం కదా, వంట ఆయిల్ అయితే కొంచెం పోసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకుంటా కలిపితే కూడా మంచిగా మెత్తగా ఉంటాయి పూరీలు మెత్తగా రావాలి. సేమ్ హోటల్లో మనం తినేటట్టే ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం ఆయిల్ వేసుకుంటా కలపండి. పూరీలు చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఈ పిండిని అయితే ఒక 10 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి. పిండి నానితే ఇంకా స్మూత్గా వస్తాయి కదా, అందుకే ఒక 10 మినిట్స్ అయితే పిండిని అంతా మంచిగా కలుపుకొని పక్కకైతే పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని అంతా మనం ఒక 10 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి. ఒక మూతనన్నా ఏదైనా పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోవడం వల్ల పిండి మంచిగా నాని పూరి కూడా స్మూత్గా మంచిగా వస్తుంది. పిండి అయితే నానిందండి. నానిన పిండి నుంచి కొంచెం తీసుకొని ఉండ చేసుకొని మనం చపాతీ చేసే పీట ఉంటుంది కదా, ఆ పీట మీద కొంచెం ఆయిల్ వేసుకొని మనమైతే పూరీలు చేసుకోవాలి. పొడిపిండి వేసి కూడా చేస్తారు, కానీ పొడిపిండి వేసి చేస్తే మాత్రం పూరి గట్టిగా అయిపోతుంది. అందుకే కొంచెం ఆయిల్ వేసుకుంటూ చేస్తేనే పూరి స్మూత్గా వస్తుంది, అలానే పొంగుతుంది కూడా. పూరీలు పొంగాలంటే చాలామంది పెద్దగా చేస్తారు, మందం చేస్తారు. పూరి ఎక్కువ మందం ఉండొద్దు, కొంచెం పలసగానే ఉండాలి. చూసారు కదండి పూరి ఎలా ఉందో. ఇలా ఈ సైజులో చేసుకోండి, మీకు కూడా పూరి సేమ్ హోటల్ స్టైల్ పూరి లాగానే వస్తుంది. మనమైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ చాలా హీట్ అయిన తర్వాతనే మనం పూరీలు కాల్చుకుంటే మంచిగా వస్తుంది. హీట్ అయిన ఆయిల్లో పూరి వేసుకొని మనం కాల్చుకోవాలి. చూసారు కదండి ఆయిల్ వేయంగానే పూరి ఎలా లేసిందో. ఈ విధంగా పూరీని అయితే మనం కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కాల్చుకోవడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువ గుంజదు, ఆయిల్ ఏం పిచ్చుకోకుండా పూరి ఉంటుంది. మనం ఇలా రెండు వైపులా అంతా మంచిగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ పూరి ఎలా వచ్చింది. ఇలానే మనం మిగతా అన్ని పూరీలను కూడా సేమ్ ఇలానే కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల ఆయిల్ తక్కువ పిచ్చుకుంటుంది, మనకు పూరీలు కూడా స్మూత్గా చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా పూరి ఇలా ట్రై చేయండి.
చాలామందికి పూరీలు అయితే పొంగవండి, గట్టిగా అయిపోతుంటాయి. ఒక్కసారి నేను చెప్పినట్టు మీరు కూడా ట్రై చేయండి. అప్పుడు మీ మీ పూరీలు కూడా గట్టిగా కాకుండా మెత్తగా స్మూత్గా ఉంటాయి. అలానే పూరీలు కూడా పొంగుతుంటాయి. నా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.